హాయ్ అండి, అస్సలం వాలేకుమ్ అండి. రంజాన్ టైంలో మేము డైలీ చేసే ఒక ఐటెం చెప్పాను కదా స్పెషల్గా. ఈ స్పెషల్ డైలీ ఉంటుందండి. అంటే ఈరోజు వెరైటీ ఏంటంటే ఈరోజు వచ్చేసి దీంతో షవర్మా చేస్తున్నాను. అంటే షవర్మా చేసి చికెన్తో దీని లోపల పెట్టేసి అవి కిందకి పంపించాలి. ఇది డైలీ ఉంటుందండి. ఇదేంటంటే సూప్ అండి, మష్రూమ్ సూపు. ఇది ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో చూసేయండి, చెప్తాను. ఈరోజు ఏంటంటే నేను చేసే పంపించే దాంట్లో తషీబ్ అంటారండి, మటన్తో చేస్తారు. అంటే అవి వీలు అవుతుంది లేదు కానీ చేయనాటి వీడియోలు, అందువల్ల ఇది ముందే చూపించేస్తున్నాను. ఇది వచ్చేసి షవర్మా చేస్తున్నాను. ఇంకా సమోసాలు ఉన్నాయి. సమోసాలు అనేవి ఇవి సమోసాలు కూడా వేయించి అవి మొత్తం కిందకి పంపించాలి. ఇప్పుడు చేస్తున్నది నేను మష్రూమ్ సూప్ అండి. ఏ విధంగా చేస్తాను, ఎలా చేస్తాను దాన్ని చూసేద్దాము. దీనికి ఏమేమి కావాలంటే చికెన్, బోన్లెస్ చికెన్, ఆనియన్, బటర్ అండి. తర్వాత ఇది కార్న్ స్వీట్ కార్న్, మష్రూమ్ అండి, మష్రూమ్. తర్వాత ఇది సూప్ క్రీమ్, మష్రూమ్ సూప్ క్రీమ్ రాస్తున్నారు కదా చూడండి, మష్రూమ్ సూప్ క్రీమ్. అది కుకింగ్ క్రీమ్ కావాలి దీనికి. ఇవన్నీ కావాలి. ఇప్పుడు ఎలా తయారు చేస్తాను రాని చూసేద్దాం. బటర్ వేసానండి. తర్వాత ఆనియన్ కొంచెం గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలి అవి. ఇప్పుడు చికెన్ వేస్తున్నానండి. సాల్ట్ మీకు చూసి వేసుకోండి, ఎందుకంటే సూప్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి. ఇవి మష్రూమ్ ఇలా కట్ చేశానండి. మష్రూమ్ను తర్వాత రెండు వేసేస్తున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ అవ్వాలండి. అంటే చికెన్ ఉడకాలి. చికెన్ ఉడికితే అయిపోయినట్టే కొంచెం. తర్వాత అది మష్రూమ్ పౌడర్ను కుకింగ్ క్రీమ్ వేయాలి. ఆ చికెన్ ఉడికేదాకా మా మష్రూమ్ని వాటర్లో కలుపుకోవాలండి. అంటే వేడి వాటర్లో వేయకూడదు. వేడి వాటర్లో వేస్తే ఉండలు అయిపోతాయి. ఫస్ట్ చల్లని వాటర్లో వేసి అవి ఉండలు లేక కలుపుకోవాలి వాటర్లో. బోన్లెస్ చికెన్ కాదు, తొందరగానే ఉడికిపోతుంది. బోన్ ఉంటే ఇంకా లేట్ అవుద్ది. అందువల్ల బోన్లెస్ చికెన్ వేస్తేనే బాగుంటుంది మష్రూమ్కి. చూడండి, ఇవి ఉండలు లేకుండా ఇలా బాగా కలిపేయాలండి. ఇలా వేసామనుకో మళ్ళీ ఆ వేడికి ఇంకా ఉండలు అయిపోతాయి. ఎప్పుడైనా కానీ చల్ల వాటర్లో వేసి ఇలా మిక్స్ చేసి తర్వాత గిన్నెలో వేయాలండి. చూడండి, వాటర్ మొత్తం ఇలా దాంట్లో వచ్చేసి దాంట్లో వాటర్ మొత్తం ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ పౌడర్ని, మష్రూమ్ పౌడర్ని దీంట్లో వేసుకుంటాం. మష్రూమ్ స్వీట్ పౌడర్ వేసేసానండి. ఇప్పుడు ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు క్రీమ్ వేసేసుకుందాం. కుకింగ్ క్రీమ్ అండి, దీనికి ఇదే టేస్ట్. ఈ సూప్కి ఈ క్రీమే టేస్ట్ అండి, సూపర్ ఉంటుంది. మీరు చూసి వేసుకోండి వాటరు. నాకైతే ఇలా చాలు. చూసేయండి, ఇలాగా కొంచెం పైకి కిందకి బాగా ఉడికితే ఇంకా ఆఫ్ చేసేయండి. చూసారు కదా చికెన్ మష్రూమ్ క్రీమ్ ఎలా ఉందో సూప్ అండి. ఈ సూప్కి కుకింగ్ క్రీమ్ వేస్తేనే టేస్ట్ అండి, లేకపోతే అస్సలు బాగోదు. అసలు చేయబాకండి. ఈ సూప్కి ఏంటంటే కుకింగ్ క్రీమ్ చూపించాను కదా, అదేనండి దీనికి సీక్రెట్, ఇంకేం లేదు. మొత్తం వేసినా కూడా అది ఒకటి వేయకపోతే అసలు టేస్టే బాగోదు. చూసేయండి, వావ్ కదా. ఇంకా ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి నేను ఉప్పు చూడలేదు. ఇంకా తర్వాత చూసి కొంచెం ఉప్పు వేసుకుంటాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.